సువార్తధ్వని సిలువధ్వని యేసుని మాటలలో విలువను ఎరిగినచో యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా నీ బ్రతుకంతా మేలే మేలుగా. కాబట్టి మీరు ఆలోచించండి ప్రియులారా, మనం ఎవరిని మాదిరిగా తీసుకోవాలి చెప్పాలి? ప్రభువైనా యేసును మాదిరిగా తీసుకోవాలి. అందుకని అన్నాడు, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించమన్నాడు పాత నిబంధనలో దావీదు. క్రొత్త నిబంధనలో పౌలు గారు అన్నాడు, దేవునికి స్తోత్రం. చెప్పండి ఏమన్నాడు? నేను ఎదిగి మనం ఏ స్థాయికి వెళ్ళాలి? యేసయ్య వల్లే ఎదగాలి అన్నాడు. కాబట్టి మన గురు యేసయ్య. దేవుని స్తోత్రం చెప్పండి. మనం ఎవరి వైపు చూడాలి? విశ్వాసం మనకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలి. పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తాలి. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ఇది ఈ విషయాన్ని ఈ కీర్తన తెలియజేస్తుంది. దయచేసి వినండి. నేను కొండల తట్టు కాదు. చెప్పండి ఎవరి తట్టు? దేవుని తట్టు. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? 121:2 యెహోవా వల్లనే నాకు, నేను నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు. 2వ వచనం 2వ లైన్, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన గురించి మాట్లాడుతున్నాడు. ఆయన బలహీనుడు కాదు, గొప్ప దేవుడు, సృష్టికర్త. 3వ వచనం వ్యక్తిగత అనుభవం. ఏమంటున్నాడు? ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు. పాదమును తొట్టిల్లనీయడు అంటే అర్థం మీకు తెలుసా? ప్రవర్తనలో కాపాడువాడు ఆయనే. నీ కాలు జారిపోకుండా, నీ తలంపుల్లో జారిపోకుండా, నీతిలో జారిపోకుండా, నిజాయితీలో జారిపోకుండా, నువ్వు తొట్టిల్లి దారి తప్పి వివిధ రకాల పిచ్చలో పడిపోకుండా నిన్ను కాపాడువాడు. చెప్పండి మనం నమ్ముకున్న యేసయ్య లేక యెహోవా తండ్రి. దేవునికి స్తోత్రం. అలేడు. ఆయన ఎలాంటి వాడు? భూమి ఆకాశం సృష్టించువాడు మాత్రమే గాక కునుకడు నిద్రపో. దీన్ని స్లంబర్ అన్నారు. అంటే కునికిపాటు పడువాడు. అవును, మనం కూడా కునికిపాట్లు పడతాం. మన కునికిపాటు వల్ల ఇంగ్లీష్లో ఏమని ఇచ్చాడండి? షార్ట్ స్లీపింగ్ అన్నాడు. స్లీపింగ్ అన్నాడు అంటే కబుకలలా నిద్రపోయి లేవటం అనేది అని అర్థం. అయితే దేవుళ్ళు అది కూడా లేదు. కునికిపాటు లేదు, నిద్రపాటు లేదు. ఆయన ఒకవేళ నిద్రపోతే ప్రకృతి స్తంభించిపోతుంది. కాబట్టి అంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని ఈ కీర్తన తెలియజేస్తుంది. 4వ వచనం, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. తరువాత 5వ వచనం 2వ లైన్, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు. కుడి ప్రక్క అంటే ఇంపార్టెంట్ ప్లేస్. కుడి పక్క రైట్ హ్యాండ్. కుడి పక్కన ఇంపార్టెంట్ ప్లేస్ మానవ జీవితంలో కానీ దేవుని సన్నిధిలో కానీ. కాబట్టి ఆయన నీ ప్రక్కన ఉంటాడు. ఆయన ప్రక్కన ఉండగా ఎవరు ఏది నిన్ను ఏమీ చెయ్యలేదు అని అర్థం. తరువాత నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును అన్నాడు. అవును, నీడ కావాలి. నీడ ఎప్పుడు కావాలి మనకు? ఎండగా ఉన్నప్పుడు కావాలి. బైబిల్ ప్రకారంగా ఎండకు దేన్ని పోల్చాలి మనం? మన శ్రమలను ఎండకు పోల్చింది బైబిల్. ఎండ లాంటి శ్రమలు, వడగాల్పు లాంటి శ్రమలు, గొంతుకు ఎండిపోయేటువంటి శ్రమలు మనకు తగులుతాయి. ఆరోగ్యపరంగా కావచ్చు, అనారోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు. ఏ రీతిగానైనా పీక ఎండిపోతుందే, మరి దప్పిక తీరడం లేదే, వడగాలిలో కొట్టుకొని పోతున్నానే, ఎండలోనే చనిపోయే పరిస్థితి వచ్చిందే అని అనుభవాలు కొందరికి ఉంటాయి. అనుభవాలలో రకరకాలు ఉంటాయి ప్రియులారా. అందరికీ ఒకలాగా అనుభవాలు ఉండవు. కొందరికి చిన్నగా ఉండొచ్చు, కొందరికి పెద్దగా ఉండొచ్చు, కొందరికి ఆర్థికంగా ఇబ్బందులు ఉండవచ్చు, కొందరికి ఆత్మీయంగా ఇబ్బందులు ఉండవచ్చు, కొందరికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు చెప్పాలి ఉండవచ్చు. అలాంటప్పుడు మనకి ఏం కావాలి చెప్పండి? నీడ కావాలి. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. 91వ కీర్తన 1వ వచనం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే మనకు ఎండ తగిలినప్పుడు కంగారు పడకూడదు. జీవితం అంతా చల్లగా ఉండదు, జీవితం అంతా నీడగా ఉండొచ్చు. ఏ నీడ కూడా నమ్మదగినది
కాదు. కాను దేవుని నీడ మాత్రం ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. ఒక చెట్టు నీడ నీకు నికరంగా ఉండదు, ఒక తాడి చెట్టు నీడ నీకు నికరంగా ఉండదు. నీ నీడే నీ ఆధీనంలో చెప్పాలి ఉండదు. దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు మనకు తోడుగా లేక నీడగా ఉంటే అది నమ్మదగిన నీడ. ఆ నీడకు మనం వెళ్ళినట్లయితే మనకు విశ్రాంతి లభిస్తుంది, మనకు రిఫ్రెష్మెంట్ లభిస్తుంది. ఎందుకంటే ఆ నీడ తొలగిపోయేది కాదు. దావీదు ఎన్నోసార్లు ఆ నీడను ఆశ్రయించి రిలీఫ్ అయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అనేక విజయాలు సాధించగలిగాడు. అనేకులు ఆ నీడను విశ్రాంతి తీసుకుని భక్తిలో నిలిచిపోయారు. మనం కూడా ఆ నీడను కోరుకోవాలి. తర్వాత 6వ వచనం, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ. వెన్నెల వల్ల ఏం దెబ్బ తగులుతుంది? వెన్నెల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అది రాత్రిపూట మనకు బయట పడుతుంది, అది కూడా నిన్నేమీ చేయలేదు. పగలు ఎండ కూడా నిన్నేమీ చేయలేదు. తర్వాత ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను అని ప్రాణమును అంటూ అన్నాడు. ఇది మొదలుకు నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను. రాకపోక ఎందుకన్నాడు? ఇది మొదలుకొని ఎందుకన్నాడు? పైన రాశాడు యాత్ర కీర్తన అని రాశాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి తన యాత్రను ప్రారంభించిన తర్వాత ముగింపు వెంటనే కలుగదు. ఒకరోజు పట్టే ప్రయాణం ఉంటుంది, 2 రోజులు పట్టే ప్రయాణం ఉంటుంది, వారం రోజులు పట్టే ప్రయాణం ఉంటుంది, చెప్పాలి నెల రోజులు పట్టే ప్రయాణం ఉంటుంది, సంవత్సర కాలం పట్టే ప్రయాణం ఉంటుంది. ఇది మొదలుకొని అంటే నువ్వు ఏనాడు యాత్ర ప్రారంభించావో నువ్వు అనుకున్న స్థలానికి చేరుకునే దాకా నీ యాత్రలో, నీ నడకలో, నీ పడకలో ఆయన నీకు తోడుగా ఉంటాడు. అంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోయే దేవుడు కాదు. అందుకని మన జీవిత యాత్ర విశ్వాస యాత్ర. పాత నిబంధనలో యెరూషలేములో మందిరం ఉండేది. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో అక్కడికి పెద్ద పెద్ద పండుగలకు నడిచి 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 వచ్చేవారు. ఉదాహరణకు యేసయ్య 12 ఏళ్ల వయసులో ఆయన తీసుకువెళ్ళినప్పుడు ఏం జరిగింది చెప్పండి? ఒకరోజు వచ్చారట, ఒకరోజు వెనక్కి వెళ్ళారట, ఒకరోజు ఎతికారట. అంటే ఒక రోజంతా నడిచినా నజరేతుకి వెళ్ళలేదు. చూసారా? అక్కడికి వెళ్ళాక యేసయ్య గుర్తుకొచ్చాడు. అప్పటికే ఒకరోజు దాటిపోయింది, గడిచిపోయింది. ఇంకెన్ని రోజులు నడిస్తే నజరేతు వస్తుందో కదా. నజరేతు ఉత్తర భాగంలో ఉంది, యెరూషలేము దక్షిణ భాగంలో ఉంది. అంత దూర ప్రయాణాలు వాళ్ళు చేసేవారు. అందుచేత మీరు అలాంటి యాత్ర వాళ్ళు చేసినప్పుడు దావీదు తన అనుభవంలో చెబుతున్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అలాగే క్రొత్త నిబంధనలోకి మనం వెడితే పేతురు పత్రికలో మనకు కావలసిన మాట ఉంది. నేను దాన్ని మీకు చదివి వినిపించి నేను ముగిస్తాను. పేతురు పత్రికలో ఈ రీతిగా ఉంది. 1 పేతురు 2వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయం 10 నుండి చదువుతున్నాను. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిని, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిని. 11వ వచనం నోట్ చేసుకోండి. అంటున్నాడు, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ యాత్రలో ఉన్నాం మనము? చెప్పండి, ఏ యాత్రలో ఉన్నాం మనము? మన పరదేశులము, యాత్రికులము. అంటే పరదేశులు అంటే ఈ దేశం, ఈ లోకం మనది కాదు. అంటే యాత్రలో ఉన్నాం. ఎక్కడి నుంచి ఎక్కడకు? నివసించుచున్న భూలోకము నుండి రేపు ఉండబోయే పరలోక రాజ్యమునకు మన ప్రయాణం. ఇశ్రాయేలు ప్రయాణం యెరూషలేము వరకే అయితే మన ప్రయాణం పరలోకము వరకు. దేవునికి స్తోత్రం. మనము యాత్రలో ఉన్నాం. ఈ యాత్రలో ఇప్పుడు చెప్పండి, ఎవరి సహకారం కావాలి? ఎవరి తోడు కావాలి? ఎవరి నీడ కావాలి? ఎవరు కావాలి? దేవుడు కావాలి. దేవుడు మనతో ఉంటాడా? ఎల్లప్పుడూ ఉంటాడా? ఉంటాడు. యేసు ప్రభు మరణము జయించి తిరిగి లేచిన తర్వాత చెప్పాడు, ఐ విల్ బీ విత్ యు ఆల్వేస్. నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటాను అన్నాడు. కాబట్టి నేను ముగిస్తున్న విశ్వాస యాత్రలో, ఈ పరలోక యాత్రలో, ఈ పరలోక ప్రయాణంలో యేసు నీతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా అమ్మమ్మ గారు నా కోసం ఎన్నో చేసింది. ఆమె చనిపోయింది, కానీ యేసు నాతో ఉన్నాడు. ఎంతో 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 ఎన్నో ఉన్నాయి.
ఎంతోమంది ఎన్నో పరిచయాలు, ఎందరో వెళ్ళిపోయారు, కొందరు ఉన్నారు. నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన వారు ఎందరో వెళ్ళిపోయారు. మన దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎందరో వెళ్ళిపోయారు. కానీ ఒకే ఒక వ్యక్తి మన యాత్రలో మనకు తోడుగా ఉన్నాడు. చెప్పండి, ఎవరైనా? ప్రభు అయినా యేసు. కాబట్టి యాత్రలో ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి ధరించాలా, ఎలా చేరుకోవాలా అన్ని విచారపడనవసరం లేదు. యాత్ర చాలా కాలం సాగొచ్చు. ఇప్పుడు నేను సేవలో 40 ఏండ్లు గడిచిపోయింది. రక్షణ అనుభవం అయితే ఇంకా గడిచిపోయింది. ఇంత సుదీర్ఘ యాత్రలో నా యేసు నాతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నాతోనే కాదు, నీతో కూడా ఉన్నాడు. ఇంకా చెప్పండి, ఉంటాడు. నమ్మదగిన వాడు, తోడుగా ఉండేవాడు. ఏదైనా ఇబ్బంది కలిగినా, ఏ ఇబ్బందులు ఏదైనా కలిగినా, ఆకలే కలిగినా, ఎండే కలిగినా, ఎన్నెదపే కలిగినా, శత్రువు మన మీద దాడి చేసిన యాత్రికుని ప్రయాణంలో, మరి మీరు చదివారు లేదో, నేను చదివాను. యాత్రికుని ప్రయాణంలో ఒక గొప్ప ఇదే మాటను బేస్ చేసుకుని బుక్ రాశాడు జాన్ బనియన్ అనే గొప్ప రచయిత. ఆ రోజుల్లో ఆయన ప్రభువు నమ్ముకున్న తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఆయన బ్రహ్మాండం బుక్ రాశాడు. ఆయన దేవునికి మహిమ కలుగునే కాదు. ఆ పుస్తకం పేరేంటి? యాత్రికుని ప్రయాణం, పిల్గ్రిమ్స్ అన్నారు ఇంగ్లీష్లో. యాత్రికుని ప్రయాణం, పెద్ద బుక్. ఒకప్పుడు అది 2వ బైబిలుగా పేరు పొంది. ఆనాడు ప్రతి బోధకుడు ఆ బైబిల్ను చదివారు. యాత్రికుని ప్రయాణంలో మన సబ్జెక్ట్ని బట్టి చెబుతున్నా ఉన్న సారాంశం ఏంటంటే, ఒక వ్యక్తి రక్షణ పొందుతాడు, పరలోకానికి బయలుదేరిన తర్వాత ఆయనకు రకరకాల ఆటంకాలు కలుగుతాయి. తన శరీర కోరికలు తన మీద దాడి చేస్తాయి. తన స్నేహితులు తన మీద దాడి చేస్తారు. తన ఇంటి వారు తన మీద దాడి చేస్తారు. ప్రతి దాడి వెనుక దుష్టుడు ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, యాత్రికుని ప్రయాణంలో ప్రతి ఆటంకం వెనుక ఎవరున్నారు? దుష్టుడు ఉన్నాడు. కారణం ఏంటి? యాత్రలో ఆ వ్యక్తి ఓడిపోవాలి, గురి వద్దకు చేరకుండా చేయాలి. ఆ వ్యక్తిని ఏ విధమ చేతనైనా ఇసిక్కించి కాలు పట్టుకునో, చెయ్యి పట్టుకునో, కాలర పట్టుకునో, శోధించో గురి వద్దకు చేరకుండా చేయాలి. ఏంటి మన గురి? క్రైస్తవుడు గురి ఏంటి? పరలోక రాజ్యం. దేవునికి మహిమ కలుగును గాక. పరలోక రాజ్యం, పరలోకము గురించి నేను పాట రాశాను. మొదటగా నేను పాట రాసి ఫస్ట్గా పల్లవి రాసి రాయారమ్మ గారికి ఇచ్చాను. రాయారమ్మ గారు ఇది చూడండి అన్న. రాయారమ్మ గారు చదువుకున్న, రాయారమ్మ గారి ఇంట్లో లేలగరువులో కోట, ఆ పక్కన నేను ఖాళీగా ఉన్నా. పల్లవి రాశాను, తర్వాత పాట పూర్తి చేశాను. ఈ పూట ఇది సూపర్ హిట్ అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జిక్కీ గారితో, మహాతల్లితో మద్రాసు వెళ్ళి దగ్గర ఉండి ఆ పాట రికార్డింగ్ చేయించాం. దేవునికి మహిమ కలుగునుగా. టీ సిరీస్ వాళ్ళు బిల్లీకి ఫోన్ చేశారు, ఈ పాటలు మేము కొనుక్కున్నాం, ఈ పాటల మీద ఎవరికి హక్కు లేదు అని. అంటే వెంటనే బిల్లి జవాబిచ్చాడు, ఇది మా నాన్నగారు రాశారు, రచన చూసుకోండి, ఆ దాసు గారు చేశాడు, ఆ కార్డు మీద ఉంటుంది చూసుకోండి, నేను మా నాన్నగారు ఎవరికి హక్కులు ఇవ్వలేదు. అంటే వాళ్ళు అన్నారు, కొన్ని పాటలకు హక్కు ఇచ్చారు, కొన్ని పాటలకు ఇవ్వలేదు. ఇవ్వని పాట పరలోకం నాదే పాట వాళ్ళ దగ్గర ఉండిపోయింది. ఇప్పుడు నేను రాసిన పాట నేను ఎవరికన్నా రిజిస్ట్రేషన్ చేయలేదు, నేను ఎవరికి ఇవ్వలేదు. గుంటూరు దాసు ఆ పాటలు అమ్ముకుని 6 ఎకరాలు పొలం కొన్నాడు పెదకళ్ళేపల్లిలో. టీ సిరీస్ ఇంటర్నేషనల్ లెవెల్లో కొనుక్కొని ఒక 50 పాటలు ముఖ్యంగా ఎన్నుకుని వేలాది మందిలో నేను రాసినట్టు 5 పాటలు సూపర్ హిట్లు, దాంట్లో 5 పాటలు చేర్చా. అంత సుప్రసిద్ధమైనటువంటి పాట. ఎందుకని? దాని పల్లవి ఏంటి చెప్పండి? నా యాత్ర ఏమో, నా గోలు ఏమో, నా నిర్ణయం ఏమో, నా ప్రయాణం ఎక్కడ ప్రారంభమైందో, నేను ఎక్కడ చేరుకోవాలో ఆ పాటలో రాశాను. నూకర్రావు గారి ఇల్లు తాటాకు పాకలో ఉన్నతమైన పరలోకాన్ని దృష్టిలో పెట్టుకు పాట రాశాను. అందుకని వాళ్ళ యాత్రలో ఉన్నాం. యాత్రికున్న ప్రయాణంలో అనేక శోధనలు వస్తాయని, ప్రయాణంలో మన వెనక్కి లాగాలని దుష్టుడు తన విధాల ప్రయత్నం చేస్తున్నాడు. వాడు గర్జించే సింహంలాగా చెప్పండి తిరుగుతున్నాడు అని బైబిల్లో చెప్పండి. సమయము కొంచెమే అని. కాబట్టి ఈ యాత్రలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమైపోయినా పర్వాలేదు, చనిపోయినా పర్వాలేదు, శత్రువులు ఎదురొచ్చినా పర్వాలేదు, వెనక్కి లాగినా పర్వాలేదు, స్వార్థపరులు దండయాత్ర చేసినా పర్వాలేదు, మన గురి వద్దకు చేరాలి. ఒక శరణం పాడుకుని ముగించుకుందాం. దేవునికి మైకి తీసుకోండి, పాడగలిగిన వారు మైకి తీసుకోండి. దట్ ఈజ్ మై గోల్, దట్ ఈజ్ మై సబ్జెక్ట్.
దట్ ఈజ్ మై ఎండింగ్ ప్లేస్, అది నా ముగింపు. అప్పుడు యాత్రలో ఉన్నాం. యాత్ర కీర్తన, అది దేవునికి స్తోత్రం కలుగునుగా. యాత్ర కీర్తన సుప్రసిద్ధమైన పాట, కొన్ని వేల పాటలతో ఆ పాట సమానం. నేను పాడలేను, ఒకవేళ కొన్ని నీరసంగా ఉంది. పాటలు నాకు సహాయం చేయ. పరలోకము నాదిలే యేసు తానే ప్రేమతో నన్ను పిలిచెలే, కృపతో నన్ను రక్షించెలే, క్రీస్తు కరుణించెలే, పరలోకము నాదిలే. పస్తరణం పాపినైనా పావనుడేసు ప్రేమించెలే, మరణ పాత్రుడ నేను, మహితుడేసు మళ్ళించెలే. పాపినై అందరూ పురుషులు పావనుడేసు ప్రేమించెలే, మరణ పాత్రుడ నేను, మహితుడేసు మళ్ళించెలే. ఏమని వివరింతు యేసయ్య ప్రేమను, ఏమని వివరింతు యేసయ్య ప్రేమను. సంతసమునా స్తుతింతులే, నేను స్తుతింతులే, పరలోకము నాదిలే, యేసు తానే ప్రేమతో నన్ను పిలిచెలే, కృపతో నన్ను రక్షించెలే, క్రీస్తు కరుణించెలే, పరలోకము నాదిలే. రెండవ శరణం. కష్ట నష్టము కలకాలము నన్ను కబళించిన, వ్యాధి బాధలు హల్లెలూయా విడువక నన్ను వేధించిన, కష్ట నష్టము కలకాలము నన్ను వ్యాధి బాధలు విడువక నన్ను వేధించిన, పరమున నేను హల్లెలూయా పరములో ఉండాలి, ప్రభువుతో ఉండాలి. నేను ప్రభువుతో నందులని సహనము చూపుచు సహింతులే, నేను సహింతులే, పరలోకము నాదిలే, యేసు తానే ప్రేమతో నన్ను పిలిచెలే, కృపతో నన్ను రక్షించెలే, క్రీస్తు కరుణించెలే, పరలోకము నాదిలే. ప్రైజలా. మన గురి మాత్రం ఏది చెప్పండి? పరలోకం. మనం ఏ యాత్రలో ఉన్నాము? ఇశ్రాయేలు ఏ యాత్రలో? కనాని యాత్ర. మనది ఏ యాత్ర? పరలోకపు యాత్ర. ఏది దూరం? పరలోకము దూరం. అయితే మనతో ఉన్నది ఎవరు చెప్పండి? ప్రభువైన యేసు. నేను సదాకాలం మీకు తోడుగా ఉంటాను అన్న. నామకార్థంగా ఆలోచించకండి. మెడలో సిలువ, మెడ నిండా పూసల దండలు వేసుకున్న ఒక పెద్ద ఆయన అంటున్నాడు. ఎవరు చెప్పింది జరిగిందంట? ఎవరు చెప్పింది కాదు. ఎవరు చెప్పింది జరిగింది చెప్పండి? ఎవరు మనతో ఉన్నారు చెప్పండి? ఓ ప్రపంచ జ్ఞానం ఎవరికి ఉంది చెప్పండి? జ్ఞానిగా పిలువబడింది ఎవరు చెప్పండి? ప్రభువైనా యేసు. ఎవడు చెప్పక్కర్లా, మాట నువ్వు అనక్కర్లా. నా యేసు చెప్పింది జరిగింది. కొందరు అంటారు నేను చెప్పేది ఏంటి అంటారు.
అనుభవం కలిగిన వాడు ఏమంటాడంటే బైబిల్ చెప్పున్నది ఏమనగా అంట. చెప్పండి ఏమనాలి? దేని ఎత్తి చూపించాలి? ఏ మాట ఎత్తాలి? భక్తి సింగ్ గారు, మాసిలమణి గారు, పిఎల్ పరంజ్యోతి గారు, పిఎం సామేలయ్య గారు ఇలా చూపిస్తారు బైబిల్. అందుకే టైటిల్ సాంగ్ యేసుని మాటలు అనే దగ్గర చివరిలో ఏం చూపించాం? బైబిల్ చూపించాం. నీ సొంత మాట, నా సొంత మాట కాదు. ఏం ఉపయోగించాలి? యేసయ్య చెప్పాడు అనేది చెప్పాలి, లేక బైబిల్ చెప్పున్నది ఏమనగా, లేక దేవుడు మాట్లాడినది ఏమనగా, లేక ఆత్మదేవుడు ప్రేరేపించినది ఏమనగా. మహిమ ఎవరికి రావాలి? ఎవరిని బేసుగా తీసుకోవాలి? అందుకే నేను ఇన్ని ఏళ్లలో నేను చెప్పేదనే మాట నేను ఉపయోగించను. తెలుసా మీకు? నాకు ఆ మాట నేను ఎవరికి కావాలి? నాకు ఎవరు కావాలి? బైబిల్ కావాలి. నాకు ఎవరు కావాలి? ప్రభు అయినా ఎవరు నడిపింపు కావాలి? పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి. ఆయన మనతో ఉన్నాడు. డోంట్ ఫియర్. ధైర్యంగా ఉందాం, ముందుకు పెడదాం. అట్టి కృప దేవుడు దయచేయును గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మీకు చాలా రిఫరెన్స్లో నేను ఎన్ని చూపించాలి, ఒకే రిఫరెన్స్ చూపించాను నేను సబ్జెక్ట్ వైజ్గా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఈ యాత్రలో నేను ఆగిపోకూడదయ్యా. ఈ యాత్రలో నేను పడిపోకూడదయ్యా, తొట్టిల్లకూడదయ్యా. నా కాలు దారి తప్పకూడదయ్యా, నా ట్రాక్ తప్పకూడదయ్యా. దుష్టుడు నన్ను ఆపటానికి ట్రై చేస్తున్నాడు. నా ఇబ్బందులు నా మీద దాడి చేస్తున్నాయి. నా స్నేహితులు నా మీద దాడి చేస్తున్నారు. నా బలహీనతలు నా మీద దాడి చేస్తున్నాయి. నా ఆర్థిక ఇబ్బందులు నా మీద దాడి చేస్తున్నాయి. నేను నమ్మిన వారే నా మీద దాడి చేస్తున్నారు. ఇవన్నీ కాదు తండ్రి, నేను ఆగను తండ్రి. నీవు నాకు తోడుగా ఉన్నావు. నీ ఉండే స్థలంలో నేనుంటాను అన్నావు. అక్కడికి నేను వస్తున్నానయ్యా. నీ ఉండే స్థలంలో నేను ఉండాలనుకుంటున్నానయ్యా. ఈ యాత్రలో ఓడిపోక నడిపించు తండ్రి. కంఠంలో ప్రాణం ఉండగా ఏది ఎన్ని దాడులు జరిగినా అయ్యా నేను ఫెయిల్ కాకూడదయ్యా. నన్ను ఆదుకో తండ్రి. ప్రార్థన చేసుకోండి. తండ్రి మీ నామమునకు స్తోత్ర. ఈ 121 కీర్తనలో నుండి కొన్ని విలువైన విషయాలు మీ దాసుని ద్వారా అందించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సందేశము నీరు కట్టి ఫలింపచే. మా బిడ్డలు ఎవరు ఓడిపోకుందురుగాక, ఆగకుందురుగాక. ఆగిన వాడి మీద దుష్టుడు దాడి చేస్తాడు. ఆకలిగా ఉన్న వాడిని ఏదో వినిపించాలని వాడు చూస్తాడు. ఒక బలమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళుటకు తగిన శక్తిని మాకు దయచే. మేము చనిపోతే మీ దగ్గరకు రావాలి, మీరు వస్తే మేము ఎత్తబడి మీతో ఉండాలి. అలాంటి కృప మా అందరికి అనుగ్రహించం. ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకునే విశ్వాసులను లేవనెత్తండి. ఎన్ని కష్టాలు కలిగినా నేను ఆగను ఈ యాత్రలో. ఈ యాత్ర పరలోకపు యాత్ర అయితే నా యేసు నాతో ఉన్నాడు. నన్ను తీసుకువెళ్ళటానికి ఆత్మదేవుడు వచ్చాడు. నేను ఫెయిల్ కాకూడదు. ఇలాంటి గట్టి తన బిడ్డలకు నేర్పించుమా. టీవీలో ఎంతమంది విన్నారో నీరు కట్టి ఫలింపచేయం. అన్ని నామముల కన్నా మిన్నైన యేసయ్య నామమున అతి మిక్కిలి వినయముతో ప్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుని మాటలు వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలుగా, నీ బ్రతుకంతా మేలుగా. వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే
మేల్కోండి వినండి, యేసయ్య